ముందే ఆ చేను నువ్వు ఎందుకు వేయించా ఎందుకు వేయించా చేను నువ్వు ఆ చేను నువ్వు వేయించావని మేము కోయకుండా కోపం అర్థం వచ్చావా నువ్వు మాట్లాడబాకమంటే నన్ను మాట్లాడబా నువ్వు మాట్లాడేంటి పోయినా వంగు వంగు చేయలేదు నేర్చుకోపో చేయలేదంటే నేర్చుకోపో ఆ చెన్ను ఎందుకు వచ్చా నువ్వు తేలినా కొంచెం పోయా అదిగో మాట్లాడబాక ఎన్నేళ్ళు వచ్చినాయి నీ పుట్టక తగలయ్యా ఎన్నేళ్ళు వచ్చినాయి ఎవరు నాటడానికి వచ్చారో కనపడుతుందిలే ఎవరు నాటడానికి వచ్చారో కనపడుతుంది చేట తౌడు పోసి అందరిని పెట్టడానికి నువ్వే కూర్చున్నావు దొమ్మిగా వచ్చి నువ్వే కూర్చున్నావు మేము కూర్చోలా దొమ్మిగా కూర్చునేవాడు అయితే ఆ చేను కాడ ఆపేవాడు మా చేతగా కాదు చేతగా కాదు మరి నువ్వు ఎందుకు కూర్చున్నాను చేతకపోతే నువ్వు ఇట్టు వచ్చినట్టు జంగుదాం అనుకున్నావే అంతా తెచ్చేదాకా లాయర్ గారు వస్తాడు. మీరు కాగితాలు అన్నారు కింద మీరు ఎందుకని ఆడవాళ్ళని అట్లా అపార్థంగా ఫోటోలు తీసేసారు ఎందుకన్నారు మీరు ఆడవాళ్ళని కాళ్ళకి ఎదురుపడి వాళ్ళు పాకలు పట్టుకుంటే వాళ్ళ ఫోటోలు తీసి ఇప్పుడు కాగితాలు తీసుకొస్తా అన్నారు ఎన్నర దాకా మీరు మాకేం పని అండి అసలు మీరు ఆడవాళ్ళని పట్టుకొని అసలు చెప్పి నువ్వు మాట్లాడబాక నువ్వు పర్లేదులే నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావులే కానీ ఉండు నువ్వు యాక్టింగ్ బాగా చేస్తున్నావులే ఉండు కనపడుతుందిగా దేశానికి తెలుసు ఏందో నేను చేసిన తప్పేందో చెప్పు తీసుకునే కాడికి ఎవరు వాళ్ళు ఎందుకు పేజీలు ఎందుకు ఆ కోర్టు చుట్టూ తిరగటం ఎన్ని ఏంది ఈ పని ఎందుకు అంటున్నా రాజీ చేస్తానికి ఫోన్ చేస్తుంటే రారంటే మరి అట్ట కాదు ఉన్న వాటాలు ఇప్పుడు ఏదన్నా అట్ట కాదు మీరు ఏదన్నా చూశారో అనుకో నేను చెబుతున్నాను అంత ముందు మీరు రాపించుకుంటే ఏ పేజీ లేకుండా పోయేది మరి ఇప్పుడు ఇది ఆపరణ ఉంది కాబట్టి మరి వీళ్ళు తల వాటా కొత్తారుగా ఎంతో కొంత రాకుండా ఉండరు ఎందుకు ఇంకా దానికోసం మీరు పేజీలు పడతాయి ఎందుకు కోర్టు చుట్టూ తిరగటం తొలకుంటే వచ్చి తీసుకుంటే పోయేకాడికి ఎందుకు పేజీలు పడతారు ఎందుకు ఇప్పుడు దినం అయినాక ఇప్పుడు మనం మాట్లాడుకుని పొజిషన్ తీసుకుందామని చెప్పాలా వద్దా చెప్పాలి ఇప్పుడు ఎవరెవరు వాటాలో సిద్ధి అనేది చెప్పాలి మరి అది మనం నలుగురుగా ఉండాలి మేమే అంతా మేమే అన్నదమ్ములు మేమే అందరం ఇక్కడ వస్తుంది మనం పంచుకుందామని ఏం చేద్దామని దినం అయినాక మనం ఎండాకాలం చూసుకుని దొంగరాత పట్టుకుందామని వాళ్ళు